హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వంటలు వచ్చేసి నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేశాను కదా, లాస్ట్ ఫ్రైడే రోజు అప్పుడు చేసింది అనమాట ఈ కుకింగ్ అంతా. నేనైతే చాలా మీకు చూపిస్తున్నాను ముందుగా నేను ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని. అంతే కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు. మన వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం మామూలుగా లేచేదానికంటే మనం అనుకున్న దానికంటే ఒక 1 అవర్ ముందు లేస్తే ఫాస్ట్గా ఎన్ని రకాలను చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పూజ బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది. వీడియో ఆల్రెడీ మా పల్లె వంట ఛానల్ అప్లోడ్ చేశాము మొన్ననే. చాలామంది చూసి చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నేను మార్నింగ్ లేవగానే ముందు రోజే నేను పూజా సామాగ్రిలు అన్నీ క్లీన్ చేశాను, కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. అలాగే పూజకు సంబంధించిన పువ్వులు కానీ తమలపాకులు కానీ ఇలాంటివి, కొబ్బరికాయలు, బ్లౌజ్ పీస్లు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను. అవన్నీ ఇల్లు కూడా తూడ్చేసి పెట్టుకున్నాను. ఫ్రైడే కాబట్టి ఏం క్లీన్ చేయకూడదని. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి తలస్నానం అది చేసేసిన తర్వాత ఇవన్నీ నానబెట్టాను అనమాట. 5 o'clockకే లేచాను. 5:00కో 5:15కో లేచాను. లేచిన తర్వాత శనగపప్పు, బెల్లం తురుము పెట్టుకున్నాను. నెక్స్ట్ శనగలు నానబెట్టుకున్నాను. 1 అవర్ అయితే ఈజీగా సరిపోతుంది. శనగల కంటే మనం ఇంకా లాస్ట్కి ప్రసాదం పెట్టే పూజ టైం వరకు నానాలి కాబట్టి ఇంకా ఈజీగా నానిపోతాయి అనమాట. శనగపప్పు చాలా తొందరగా నానుతుంది. నెక్స్ట్ అలాగే పాల ప్యాకెట్ కూడా ఓపెన్ చేయండి ఉంటే అదే వాడి పరమాన్నం వండేసాను. ఇక్కడ వచ్చేసి పూర్ణాల కోసం ప్రిపేర్ చేసినాను. చింతపండు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి నేను దాంట్లో గింజలు కానీ చిక్కు కానీ పైన పొట్టు కానీ ఏం లేకుండా నీట్గా చేసుకొని ఒకసారి వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మూత పెట్టేసామంటే జస్ట్ 5 minutesలోనే మనకి చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది. దాన్ని మీరు కావాలంటే గుజ్జు తీసుకోవచ్చు. నేనైతే ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టేస్తానమాట. ఎక్కడ వేస్ట్ కూడా అవ్వదు, టైం కూడా సేవ్ అవుతుంది. శనగపప్పు అయితే కొంచెం నెయ్యి, లైట్గా ఉప్పు వేసేసి 1 గ్లాస్కి 1 గ్లాసు వాటర్ వేసేసి నానబెట్టాను. మెజర్మెంట్స్ కూడా చెప్తాను, సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండి. పరమాన్నానికైనా అలాగే ఇక్కడ వచ్చేసి నేను చేసిన ప్రసాదాలను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక 1/2 kg శనగపప్పుకి 1/2 kg మినప్పప్పు పూర్ణాల కోసం. అలాగే మనకి పరమాన్నానికి వచ్చేసి నేను టీ గ్లాస్ తోటి గ్లాసున్నరని తీసుకున్నాను. అంటే మనకి 3 పిరికలు అవుతాయి అన్నమాట బియ్యము. అట్లా కొలత మీకు చెప్తున్నాను. అలాగే గుగ్గిళ్ళు వచ్చేసి మన ఇష్టం, మనం పీల్చే వాళ్ళని బట్టి మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి శనగలు అనేవి. నేను 1/4 కిలో శనగలు కొనుక్కొచ్చేసి ఒకసారి కడిగి మూతపెట్టి నీళ్ళు పోసేసి నానబెట్టేశాను. ఇది వచ్చేసి వడల కోసం ఫస్ట్ శనగపప్పు ఉడికేలోపే మినప్పప్పు మిక్సీ పట్టేశాను. కొంచెం గట్టిగా పట్టాను. పూర్ణంలోకి మనకి తోపు పిండి అనమాట ఇది. ఇలా కొంచెం వడల కోసం చేశాను. కొద్ది ఏమంటారు దాన్ని, దద్దోజనమాను వడలు మాత్రం కొన్నే చేశాను. మనకి ఎంత ఓపిక ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టినా చాలు, పచ్చి శనగలు మామూలుగా పెట్టేసినా సరిపోతుంది. కానీ నేను ఎప్పుడు చెప్పినట్టు ఎంత గ్రాండ్గా చేసాము, ఎన్ని చేసాము అనేది ఓపిక, ఎవరి స్తోమతను బట్టి, ఎవరి పనిని బట్టి చేసుకోవాలంటే. కొంతమంది చాలా ఆడంబరంగా చేస్తారు, కొంతమంది సింపుల్గా ఎలా చేసినా మనం మనసు పెట్టి ప్రశాంతంగా చేస్తే సరిపోతుంది. కాకపోతే కొంతమంది పిల్లలు ఇంకా ఇష్టపడే ఉంటాయి, ఎప్పుడూ చేసుకోకుండా అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్గానే చేసుకోవాలి అనుకుంటే మాత్రం, ఇంట్లో వాళ్ళు కూడా తింటారు అంటే మాత్రం ఇంకొక గంట సేపు కష్టపడి వాళ్ళకి నచ్చినవి కూడా చేసి పెట్టినట్టుగా ఉంటుంది పండగ రోజు అనేసి కొంతమంది వెరైటీస్ చేస్తారు. అది అనమాట. ఖర్చుతో కూడా ఖర్చుకు సంబంధించింది కాదు కానీ మెయిన్ మనకి ఓపిక ఉండాలి. ఖర్చు అంటే కొంచెంగా కొనుక్కొచ్చైనా పెట్టుకోవచ్చు పెట్టాలని ఉంటే. ఓపిక లేనప్పుడు ఇంకా వదిలేసేయడం, మనకి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకే చేసుకొని సైలెంట్గా ఉండడం అంతే. ఇప్పుడైతే నేను గారెల పిండి కోసం కొంచెం వాటర్ వేసి గట్టిగా రుబ్బి పక్కన తీసుకున్నాను. మూత పెట్టేశాను. అది చింతపండు కూడా నానబెట్టేశాను. శనగపప్పు ఉడుకుతుంది, బెల్లం తురుము పెట్టాను. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ముందు. ఇది వచ్చేసి ఇంకా దీంట్లోనే బియ్యం కూడా సపరేట్గా నానబెట్టేశాను, మర్చిపోయాను చెప్పడం. మార్నింగ్ లేవగానే మినపప్పు, శనగలు, చింతపండు, బియ్యము, అలాగే శనగపప్పు ఇవన్నీ బెల్లం తురిమేసి పెట్టేసుకున్నాను. 1 by 1 ఇప్పుడు ఒక 1 hour తర్వాత నేను ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాను. ఇదంతా ఎప్పుడు నానాయంటే నేను లేచి ఫ్రెష్ అయిన తర్వాత వాకిలు తూడ్చి ముగ్గు పెట్టేసి గడపకు పసుపు రాసి స్టవ్ పూజించే లోపు మనకి ఇవన్నీ నానిపోతాయి. ఫస్ట్ ఈ పని చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనకి బూరెల్లోకి తోపు పిండి కోసము 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు, అలాగే 1 గ్లాస్ శనగపప్పు, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ. సేమ్ కొన్ని రెసిపీస్కి మనకి అరిసెలకు కానీ లేదంటే ఇంకా పల్లి పట్టికి కానీ బూందీ లడ్డు కానీ మోతిచూర్ కానీ దేనికైనా సరే కొన్ని చాలా వరకు రెసిపీస్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీనే వేసుకోవాలి.
కొన్ని కొన్ని మాత్రం కొంచెం తగ్గించో ఇంకా ఎక్కువనే ఉంటాయి మనం వండే వంటను బట్టి. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసాను. ఈసారి రేషన్ బియ్యం వేయలేదు, తినే బియ్యమే నానబెట్టాను అనమాట. ఒకటే గ్లాస్ కదా, కొద్ది సగం సగం పిండి తీసుకొని బాగా మెత్తగా కొంచెం వాటర్ వేసుకోవాలి. దోసపిండిలా కొంచెం జోరు ఉంటే మనకి పూర్ణానికి అనేది పిండి అది పట్టదనమాట, కోట్ అవ్వదు. ఆయిల్లో వేయంగానే విడిపోతుంది, విచ్చుకుంటుంది. లేదంటే కొంచెం హోల్ పడిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మినపప్పు కానీ బియ్యం కానీ తిక్కుగానే పట్టుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తే పిండి మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది పర్మెంట్ అవ్వడానికి. కొంచెం మీకు ఒకవేళ నేనైతే బేకింగ్ సోడా వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను ఎప్పుడూ వేయను. అర్జెంటుగా అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే మాత్రం ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. వేయకుండా చేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ పిండిలో మనం మర్చిపోయాను ఆ క్లిప్ యాడ్ చేయడము. మనకి పూర్ణం చేసుకున్నాం కదా, శనగపప్పు ఉడకబెట్టేసి అది లాస్ట్లో మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పైన పిండిలో కూడా కొంచెం కలిపాను స్వీట్నెస్ ఉండడం కోసం. కొంచెం సాల్ట్, కొంచెం పూర్ణం కూడా మిక్స్ చేశాను. మీకు ఒకవేళ అలా నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పు అలాగే బియ్యం బాగా చేతులతో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. ఎంత మెత్తగా అంటే గంధంలాగా మీగడలాగా అలా ఉండాలి, వీడియోలు చూపిస్తున్నట్టు. అంత పట్టుకుంటే మనకి ఎక్కడ పూర్ణం అనేది విరిగిపోదు, పగిలిపోదు, అందులో నుంచి బ్లాక్గా అది వచ్చేదనమాట. మెయిన్ కన్సిస్టెన్సీ కూడా ముఖ్యం, చూసుకోవాలి. ఇలా ఉండాలి, అంటే మరీ తిక్కుగా కాకుండా మరీ జోరుగా కాకుండా ఇట్లా మనం చేతితో ఇలా పడితే చేతికి కోట్ అవ్వాలన్నమాట, పిండి జారిపోకుండా అలాగే ఉండాలి. సేమ్ మనం కేక్ చేసినప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుంది అలాగ ఉండాలి. చింతపండు కూడా రెడీ అయిపోయింది. నేను దీన్ని కూడా ఆ వాటర్తో సహా నానబెట్టేశాను. దాంతోపాటే మిక్సీ జార్లో వేసేసి గిన్నెలో తీసుకున్నాను అనమాట. ఈ గిన్నె కొంచెం క్వాంటిటీ కదా, ఆ రోజు మటుకి తీసుకున్నాను. కాకపోతే కొంచెం మిగిలిపోతే నెక్స్ట్ డే మళ్ళీ 7 శనివారాల వ్రతం చేసాం కదా, దాంట్లో కొంచెం యూజ్ చేశాను అనమాట. అంటే ప్రసాదం ఏం పెట్టలేదు, పిల్లలు తింటారనేసి కొంచెం చింతపండు మిగిలింది. చింతపండు పులుసు మామూలుగా మనకు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎక్కువ క్వాంటిటీ చేసి 15 days 1 month కూడా యూజ్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. చింతపండు ఎంత మనకి మగ్గుతుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నూనె, అలాగే మాడిపోకుండా నూనె వేసుకోవాలి. టేస్ట్ కోసం, కలర్ కోసం పసుపు ఉప్పు వేసేసుకొని దీంట్లో ఉడికించిన పల్లీలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి, పుల్ల పుల్లగా ఉంటాయి కదా. పల్లీలు కుదిరితే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసము జీలకర్ర వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉప్పు పసుపు పల్లీలు వేసినా సరిపోతుంది. ఉట్టి చింతపండు నానబెట్టినా ఉడకబెట్టినా సరిపోతుంది. చాలామంది అలాగే చేస్తారు, నాకు ఇలా చేస్తే ఇష్టము. అంటే తాలింపు వేసేటప్పుడు కూడా పులిహోర కూడా మంచి కలర్ వస్తుంది అనమాట, మనం ఆయిల్లో అన్నంలో మిక్స్ చేసినప్పుడు బాగుంటుంది. తినేటప్పుడు ఆ పల్లీలు ఒక డిఫరెంట్గా ఉంటే ఇవి ఒక టేస్ట్ ఉంటాయి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేను చిన్న బర్నర్ పైన సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. తోపుపిండి కూడా రెడీ అయిపోయింది, చింతపండు పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది. శనగలు కూడా నానబెట్టేశాను కదా, బెల్లం ముందే దంచి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి శనగపప్పు కూడా ఉడికిపోయింది, చూసారు బాగా నానింది. 1 అవర్కి పైనే అయిపోయింది. నేను లేచి ఇవంతా ఇంట్లో వర్క్ చేసుకునేసరికి ఒక 2 విజిల్కే పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఎక్కువ టైం పట్టకుండా ఉండాలి అంటే మనకి పప్పుతో వాటర్తో పాటు కాకుండా దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అది జల్లించేసుకొని ఇలా వడగట్టుకొని మిగిలిన పప్పుని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేశాను నేను. ఒకసారి మిక్స్ చేసి బాగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఏదైనా మనకి కొంతమంది కుదురుతుంది, నాకు కుదరదు, నీకు కుదురుతుంది అని అంటారు చాలామంది. చేసే పని మెయిన్ ఇంట్రెస్ట్గా ఇష్టంతో, అలాగే కొంచెం మనం చిన్న చిన్న టిప్స్ అవి యాడ్ చేసుకుంటూ చేస్తే ఎవరికైనా బాగా వస్తుంది. అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఈ బెల్లం ఆల్రెడీ నేను కొంచెం ముక్కలు చేసేసాను. మళ్ళీ పరమాన్నాలు తొందరగా ఉడకాలి, లేట్ అవుతుంది మిక్సీ పట్టినప్పుడు, కానీ మనకి పూర్ణంలో ఉడకడానికైనా ఉండాలనేసి మళ్ళీ దాన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కొట్టాను అనమాట. శనగపప్పు ఇది కొంచెం వేడిగానే ఉంది, ఇంకా నాకేమో టైం లేదు కదా. పప్పు మంచిగా అసలు యాక్చువల్గా మిక్సీ పట్టకపోయినా ఏం కాదు, బాగా ఉడికింది. కాకపోతే దాన్ని కొంచెం పప్పు గుత్తి తీసుకొని మెదపాలి టైం తీసుకొని. నాకు అంత టైం లేదు కాబట్టి మార్నింగ్ టైంలో నేను మామూలు మిక్సీకి వేసేసి ఒకటి ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇదే కుక్కర్లో ఉడకబెట్టేశాను. గిన్నెలు కూడా ఎక్కువగా ఏం వాడాల్సిన అవసరం లేదు. మెయిన్ మనం కొంచెం బ్రెయిన్ వాడితే మనకి గిన్నెలు ఎక్కువగా అవ్వవు, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చేసుకుంటే 1 by 1.
మిగిలినదేమో నేను ఎక్స్ట్రా బెల్లం దంచి పెట్టుకున్నాను అనమాట పరమాన్నంలో కూడా. దీనికి ఎంత కావాలో ఒక గ్లాస్ బెల్లం తీసుకొని, అంటే 2 ఉంటాయి కదా ఇట్లా బిళ్ళలుగా బెల్లం, అది కొంచెం క్లీన్ చేసేసుకొని 2 నలగొట్టాను ఒకేసారి. హాఫ్ ఏమో పూర్ణాల్లోకి వేసాను, హాఫ్ ఏమో పరమాన్నంలోకి ఉంచాను అనమాట. ఒకసారి అయిపోతుంది, ఇంకా దంచి పెట్టుకుని ప్రతిసారి మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదని. బాగా దంచాం కదా, లైట్గా వాటర్ యాడ్ చేశాను, కొంచెం వేసి వేయినట్టుగా వేసాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసేసి పప్పులో ఎక్కువ వాటర్ ఉంటే అది జోరుగా అయిపోయి దగ్గర పడి ఉడికి దాన్ని చల్లారి ఉండలు చేసేసరికి మనకి చాలా టైం అయిపోయింది ఇక్కడే. కాబట్టి అసలు బెల్లం పెద్దగా దంచుకుంటే దాంట్లో మనకి వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే మాడిపోకుండా ఉంటుంది వాటర్ వేయకుండా. అందుకే నేను కుక్కర్లోనే చేసేసాను. ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం ఇలాచీ పొడి, అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటారు టేస్ట్ కోసం. నేనైతే ఏం వేయలేదు. కొంతమంది తోపు పిండిలో కూడా పైన మనం మినపప్పు బియ్యం పట్టాం కదా, దాంట్లో షుగర్ వేస్తారు మంచి కలర్ రావాలని. షుగర్ వేయకపోయినా నేను చూపిస్తాను లాస్ట్కి ఎలా వచ్చాయనేసి. బాగానే వస్తుంది కలరు. మనకు మెయిన్ అది ఫ్రై చేయడము కాల్చడం రావాలన్నమాట. తెల్లగా తీసేస్తే తెల్లగానే ఉంటాయి, మాకు ఒక తెల్లగా వస్తాయి కలర్ రాదు అని కొంతమంది టిప్స్ చెప్తారు. షుగర్ వేసుకోండి అని. దోశలో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. నేను పిండి ఒకవేళ ఎక్కువగా పెర్మెంట్ అవ్వలేదు చల్లటి వాతావరణానికి అనుకుంటే అప్పుడప్పుడు దోశ పిండిలో కొంచెం 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తాను. మొత్తం పిండిలో కాకుండా ఏ రోజుకి ఆ రోజు మనం దోశ వేసుకునే పిండిలో. చూడు, మనం ఏం వాటర్ వేయకపోయినా ఆల్రెడీ ఇంత జోరుగా అయింది. ఇది గట్టిగా ఉడికి చల్లారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక బాక్స్లో తీసేసుకున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం రైస్ వండుకోవాలనేసి ఇది గిన్నెలో పక్కన నానబెట్టేశాను అనమాట. బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం రైస్ పెట్టేశాను. అలాగే వేరే కుక్కర్లో కూడా పెట్టాను. ఇది ఉడుకుతూ ఉందన్నమాట. దీని మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇంకా మిక్సీ జారుకున్న పిండి కూడా తీసుకొని వేశాను. పాకం మాడిపోతుంది అనేసి ముందు ఉన్నంత వరకు పిండి వేసేసి ఆ తర్వాత శనగపప్పు వేసేసాను. ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఇలాచీ పొడి వేస్తే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసాను కానీ ఇలాచీ వేస్తే దీవెన్ తినడు, ఆ స్మెల్ ఫ్లేవర్ వస్తుందని. ఎక్కువ మా ఇంట్లో పూర్ణాలు మా వారికి, మా దీవెన్ బాబుకి ఇష్టం అనమాట. మా అబ్బాయికి వాడికి ఇష్టం ఉండదు, తినాలి కదా అనేసి ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇంక నేను ఎలాగో లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నా. ఇంకా చేయకూడదు అనేసి చేయలే కదా, అప్పుడు చేశాను. అప్పుడు చాలా చేస్తాను నీకోసం అని వాడికి ప్రామిస్ చేశాను. ఇంకా ఆ వీక్ అవ్వలేదు, మరి తినేలాగా చేయాలి కదా అనేసి నేను కొంచెం ఇలాచీ వేయలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది, కొంతమంది కొన్ని ఇష్టం ఉండవు కదా, అవి స్కిప్ చేసేస్తూ ఉంటాము. ఇలా ఉడుకుతూ ఉంది కదా, స్టవ్ మీద పడకుండా ఉండాలి అంటే మనం దానిపైన కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అదే బబుల్స్ వచ్చి దగ్గరికి అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్ కోసం నేను బియ్యం కడిగి పులిహోర కోసం నానబెట్టడం కోసం బియ్యం కూడా కడిగి నానబెడుతున్నాను. ఒక 10 మినిట్స్ అలా నానితే మనకి సరిపోతుంది. కుక్కర్లో వేసి లాక్ వేసేసామంటే ఆటోమేటిక్గా అదే ఉడికిపోతుంది అనమాట. అన్నము ఉడికిన తర్వాత ఒక బేషన్లో తీసుకొని చల్లార్చుకోవాలి. పులిహోర అంటే అందరికీ తెలిసిన రెసిపీ. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. అంటే మనకి పని చేసేటప్పుడు పనెమ్మటి పని అంటారు చూసారా, ఊళ్ళల్లో కనుక ఒక పని చేసి కూర్చోవడం, ఒక పని చేసి ఆగడం అట్లా చేస్తే పని అవ్వదు అసలు. మనం ఒక పని చేస్తే ఇంకో పని నెక్స్ట్ పని ఏం చేయాలా అనేది మైండ్లో అంటే యాక్చువల్ తిరుగుతూనే ఉంటుంది ఆడవాళ్ళందరికీ. రేపటికి ఏం చేయాలో కూడా ఈరోజే 100 సార్లు అనుకుంటాము. నేను ఊరికే మనసులో అనుకుంటాను, ఒక్కోసారి బయటకు కూడా వచ్చేస్తుంది ఇది చేయాలి అది చేయాలని. మా వారు అంటారు ఎన్నిసార్లు చెప్తావు, ఈ పొద్దు నుంచి 100 సార్లు చెప్పినవని. అట్లా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పని అయిపోయినంత ఫీల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ నానబెట్టేసి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను స్టవ్ ఇదంతా కూడాను ముగ్గులు వేసేసాను. అప్పుడు కుదిరిందనమాట నాకు టైం. అప్పుడు 7 అయిపోయింది, 7:30 అయిందనమాట. పాలు పొంగిచ్చేసి పరమాన్నం వండేసరికి 7:30 అయింది. ఇంకా ఇది ఇక్కడ కిచెన్లోకి వచ్చానంటే దాదాపుగా 2 గంటలు పట్టింది. 2 గంటలు 2 గంటలన్నర పట్టింది నాకు కిచెన్లోంచి బయటికి రావడానికి. పూర్ణాలు, పులిహోర, దద్దోజనము, పరమాన్నము, ఇంకా అవి శనగలు, గారెలు ఇవన్నీ వేసి తీసి పెట్టేసరికి పూజ అయిపోయేంత వరకు ఆ రోజు ఇంట్లో ఎవ్వరు ఏం ముట్టుకోలేదు. టిఫిన్ కూడా చేయలేదు. మా వారు టీ తాగుతారు పొద్దున్నే, టీ కూడా తాగలేదనమాట. పూజ అయిపోయి హారతి ఇచ్చేసి అంతా అయిపోయేసరికి మాకు 12 అంతే. 12 లోపు మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 12:30 అప్పుడు ఇంకా అదే ప్రసాదం నైవేద్యం పెట్టింది. అందరం కొంచెం కొంచెం తినేసి నెక్స్ట్ మిగిలినవి కూడా ఇంకా అప్పుడే లంచ్ చేసేసాము. డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా లంచ్ చేసామన్నమాట. నేను ముందుగా తీసి పెట్టుకున్న చెప్పాను కదా కుక్కర్ క్లీన్ చేసుకొని రైస్ పెట్టుకోవాలనేసి,
పూర్ణం అయితే పూర్తిగా ఇంకా అప్పుడు ఫ్యాన్ కింద పెట్టేశాను, బాక్స్లో పెట్టేసి చల్లారిపోయింది. చేతి అయితే కాలకుండా చల్లగా ఉందన్నమాట. మనకు అన్నీ ఒకటే సైజులో, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు లోపల పూర్ణం చేసేదాన్ని బట్టే మనకి పూర్ణం అనేది సైజు పెరుగుతుంది, పైన పిండి వల్ల పెరగదు. నేను మీడియం సైజ్ చేశాను. మీడియం సైజ్ చేసి ఇవి పిండిలో ముంచి నూనెలో వేసినప్పుడు కరెక్ట్ సైజు వస్తాయి, చిన్నగా ఉండదు పెద్దగా ఉండదు. కొన్ని ఫంక్షన్స్లలో కొంచెం పెద్దగానే వేస్తారనమాట, మన గృహప్రవేశాలకి, సత్యనారాయణ స్వామి వ్రతానికి అలాగా. ఇంట్లో కాబట్టి నేను కొంచెం మీడియం సైజే చేశాను. చూడండి ఏ సైజు వస్తాయో మీరు. మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది. పాలల్లో బియ్యం వేసాను, వేయలేదో తెలియదు, ఉడుకుతుందనమాట, వేసేసాను. కొంచెం పరమాన్నం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇంకా మిగిలినవి కూడా వేసేస్తూ ఉన్నాను. ఇవి చేసి పక్కన పెట్టేసుకున్నాను పూర్ణము. ఇది ఒక పని అయిపోతే ఒక వంట అయిపోయిందని రిలీఫ్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంకా మా వాళ్ళు ఎవరూ లేగలేదు నేను ఇవన్నీ చేసేటప్పుడు. లాస్ట్లో అయిపోయే ముందు లేచారు 7 అప్పుడు, 7:30 అప్పుడు. ఒక్కొక్కరు బ్రష్లు చేసి, స్నానాలు చేసి, తలస్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి నాకు అంతా అయిపోయింది. వంటలన్నీ, ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసి పక్కన పెట్టి నేను వచ్చి ఇంకా దేవుడి దగ్గర ఏమేమి కావాలో అవి నైట్ స్నానం చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను, రాసుకున్నాను కూడా ఒక పేపర్లో, గుర్తుండదని. చీర, గాజులు, పువ్వులు, అగరబత్తులు, ఇంకా నూనె, ఇలాంటి అమ్మవారికి పెట్టేవి ఏదైనా కలశం, చెంబులు అవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి అని చెప్పాను కదా, వాటికన్నిటి కూడా పొద్దున్నే బొట్లన్నీ పెట్టేసుకున్నాను. ప్రసాదాలు కూడా అయిపోయే ముందు తీసుకొచ్చారనమాట. దేవుడికి నైవేద్యం పెట్టే టైంకి సరిపోదు, కొంచెం చిన్నగా ఉంటుంది కదా హాలు, ఇరుకవుతుంది అనేసి నేను లాస్ట్కి తీసుకొచ్చాను. పక్కన గ్లాస్లో పాలు తీసి పెట్టాను. ఇంకొక ప్యాకెట్ ఉంటే కాగబెట్టి దాంట్లో పోసాను అనమాట. మా దీవెన్ బాబు ఒకవేళ ఆకలిస్తే వాడికి కలిపేసి ఇద్దామనేసి. వాడు కూడా అడగలేదు, నేను తిననని చెప్పాడు. ఎవరు ఏం తినలే కదా, నేను కూడా తినను, పూజ అయిపోయేంతవరకు అని. సరేలే అని చెప్పాను. అయిపోయింది. పరమాన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టే, ఇంకా మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. దేంట్లోనైనా మనం దేవుడి కోసం మనసు పెట్టి చేసాం కాబట్టి ఒక దాంట్లో కూడా ఒక్కటి తక్కువైంది అనేదే లేదు, అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గారెలు వేస్తున్నాను. మినపప్పు రుబ్బి పెట్టాను కదా, ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పైనే టైం ఉందన్నమాట. అందుకే దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేశాను. దేవుడికి వేసే ప్రసాదం మామూలుగా వడలు వేయడం రాని వాళ్ళు, గారెలు వేయడం రాని వాళ్ళు అయితే టీ గరిటె పైనో లేదంటే పాల ప్యాకెట్ పైనో దేనిపైన వేస్తూ ఉంటారు. మనం పిండి మంచిగా కొంచెం గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలన్నమాట. సాఫ్ట్గా మీగడలాగా ఉంటే మనం చేతికి కొంచెం నీళ్లు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికంటే నీళ్లు బెస్ట్ అనమాట. ఒక్కొక్క గారికి చెయ్యి తడుపుతూ ఇలా దులిపేసిన తర్వాత గారెపిండి తీసుకొని చేతిలోనే ఇట్లా పైకి కిందికంటే ఆ వాటర్తో సహా మనకు వచ్చేస్తుంది. బొటన్ వేలు కొంచెం తడుపుకొని హోల్ పెట్టుకొని నూనెలో వేసేసుకోవడమే. పిండి మనం రుబ్బేదాన్ని బట్టి జోరుగా ఉంటుంది, ఎటు అటు కారిపోతుంది. గట్టిగా ఉంటేనేమో వడలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. ఇట్లా మనం మిక్సీ పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. నూనె కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత గారెలు అయితే వేసేసుకోవాలి. నాకు 1 వాయ 2 వాయ అయ్యాయి అంతే. చెప్పాను కదా దద్దోజనమాను గారెలు కొంచెం తక్కువగానే చేశాను. చూడండి, నూనె మరీ అంత ఎక్కువ హీట్ అవ్వలేదు, పొగలు వచ్చేలాగా, మరీ అంత తక్కువ కూడా అవ్వలేదు. గారె వేయంగానే బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా సేమ్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మామూలు టైంలో అయితే కొంచెం నేను టైం తీసుకొని ముందు రోజే నానబెట్టుకొని ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ అలా చేసుకోవాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ నానబెట్టేసి నైట్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట బాక్స్లో. అవి ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి టిఫిన్ కోసం అయితే. ఇవి ప్రసాదం కాబట్టి నైవేద్యం కోసం కదా, మార్నింగే చేసేసుకోవాలి. ఇంకా చూడు, నూనెకి సరిపడా వేసేసుకొని ఒక్కొక్కటి అతుక్కోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తానికైతే ఇలా అయింది. మీకు ఒకవేళ ఇంకొంచెం అంటే బ్రేక్ఫాస్ట్గా ఎవరైనా తినాలి అనుకొని ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు, అంటే తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటే కనుక ఆ వాయిలో మాత్రం కొంచెం సోడా ఉప్పు వేసుకోండి, టిఫిన్ కోసం కదా. వీటి కొంచెం కాసేపు అయితే మెత్తగా అయిపోతాయి. క్రిస్పీగా ఉండాలంటే కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని గారెలు అయితే వేసేసుకోండి. ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడక్కడైతే నేను వడలు అయితే వేస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చాయి, ఫాస్ట్గా అయిపోయాయి కూడా.
నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇది వీడియో ఏం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు. నార్మల్గా నేను ఎలా ఉంచుతానో అలాగే ఎలా చేశానో అలాగే ఉంచాను. అందుకే కొంచెం లెంతీగా వచ్చింది. సరిపోతాయా లేదా డౌట్, వేద్దామా వద్దా అనేసి చూస్తున్నాను నేను. అక్కడ వరకు తీసుకొచ్చేసి మళ్ళీ అతుక్కుంటాయేమో అనేసి డౌట్ అనమాట. అప్పుడే పెద్దగా రిట పెట్టకుండా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఒక్కసారి ఇలా కదిలించామనుకోండి ఆటోమేటిక్గా ఇంకా అదే ఇట్లా ఆయిల్ నుంచి పైకి వచ్చేసి ఫ్రై అవుతూ ఉంటుంది. సేమ్ అన్నిలాగే వేసుకోవాలి. స్టీల్ కడాయి కదా, వేయంగానే కొంచెం గిన్నెకి అద్దుకున్నట్టుగా ఉంటుంది. మనం సోడా ఉప్పు వేయలే కదా, మిడిల్లో కొంచెం అట్లానే వస్తుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అయిపోయింది మొత్తం. కొంచెం క్వాంటిటీ కాబట్టి చిన్న బాక్స్ తీసుకున్నాను దాంట్లో పెట్టడం కోసం. ఫ్రై అయిన తర్వాత దగ్గరికి వచ్చేసి ఇంకా ఆటోమేటిక్ చాలా ప్లేస్ వచ్చేసింది. ఆ ప్లేస్లో కూడా నేను ఫ్రై అయినా తీసేస్తూ నెక్స్ట్ ఇంకా వేయాల్సినవి వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు నూనె హీట్ తగ్గిపోతుంది. అందుకే కొంచెం ఫ్లేమ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకొని గారెలు అంటే ఫ్రై అయినట్టు తీసేసి కొత్త వేసుకుంటూ ఉంటే టైం సేవ్ అవుతుంది. మామూలు టైంలో అయితే ఎలా చేసినా ఏం కాదు, కానీ ఇప్పుడు టైంకి మనకు పూజ అవ్వాలి, అయిపోవాలి, పని అవ్వాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి. పండగ అంటే ఏంటంటే ఏదో సినిమాలో డైలాగ్ అంటే పండగలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఏంటంటే అప్పుడు మనమే చేయాలి, ఇప్పుడు మనమే చేయాలి. ఏదైనా బర్త్డేలైనా, పెళ్లి రోజులైనా, పండగలైనా, ఎవరిదైనా, మనదైనా, ఇంట్లో ఎవరిదైనా సరే ఏం మారదు. ఇంకొక గంట ఎక్కువసేపు కష్టపడాలి, ఇంకొక గంట ఎక్కువ నిల్చోవాలి కిచెన్లో అన్నట్టు సినిమాలో. కాకపోతే హ్యాపీగా ఉంటుంది అనమాట. పూజ చేసుకున్న మనశ్శాంతి ఉంటుంది. మనకు నచ్చినవి ఎప్పుడు ఒకవేళ కుదరవచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయటికి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి ఎప్పుడు తినలేము అనుకున్నవన్నీ కూడాను. యాక్చువల్గా డబ్బులున్న వాళ్ళకి ఎప్పుడైనా పండగే. అంటే చిన్నప్పుడు సామెతలు చెప్పేవాళ్ళు, డబ్బున్న వాళ్ళకి ఎప్పుడైనా పండగే, లేని వాళ్ళకి మాత్రం పండగ పేరుతోనైనా తెచ్చుకొని తింటారనేసి అలా పండగ అంటే అది మీనింగ్ అని చెప్పేవాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు. చూడండి మొత్తానికైతే గారెలు ఫ్రై అవుతూ ఉన్నాయి. నేను ఇవి చేసుకుంటూనే పక్కన ఇంకొక పని ఉంటే బయట గిన్నెలు ఏమేం కావాలి, చేసినవి దేంట్లో వేసుకోవాలనుకుంటే ఇది అలా వదిలేసి వెళ్ళి టబ్బు దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చుకుంటున్నాను. నైటే క్లీన్ చేసి పెట్టేసా అని చెప్పాను కదా, కావాల్సిన గిన్నెలు అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. మొత్తానికైతే గారెలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంకా ఎవరెవరు బాగా జరుపుకున్నారు, ఫస్ట్ వీక్ కొంతమంది చేశారు, సెకండ్ వీక్ చాలా వరకు చేశారనమాట. పౌర్ణమికి ముందు రోజు వచ్చేదే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కాబట్టి చాలామంది చేసి ఉంటారు. ఇంకా కొంతమందికి అలా కుదరదు కాబట్టి అవకాశం ఉండదు. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. లేడీస్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంట్లో హెల్త్ బాగాలేకపోవచ్చు, పిల్లలకి బాగాలేకపోవచ్చు, ఏదో ఒక విధంగా ఉంటుంది కాబట్టి అందరూ ఒకే టైంకి చేయలేకపోవచ్చు, చెయ్యరు కూడాను. సేమ్ నాకు కూడా అలాగే అయింది. అందుకే నేను 3వ వారం చేశాను. అలాగే శ్రావణ మాసంలో మనకి పల్లెటూరు సైడు ముత్యాలమ్మను పెడతారు, గంగమ్మకి, ముత్యాలమ్మకి ఇలా పెడుతూ ఉంటారు కదా. అప్పుడు కూడా నాకు అమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు కుదరలేదనమాట. అందుకే మేము మొన్న సాటర్డే రోజు మధ్యాహ్నం వెళ్ళాము. మధ్యాహ్నం బయలుదేరితే నైట్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి 8 అయింది. అప్పుడు తినేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు అమ్మవారికి బోనం చేసేసి దీవెనకి బోనం ఎత్తేసి చీర పెట్టి, చీర, పువ్వులు, గాజులు అవన్నీ కోడిని కోసేసి పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. నైట్ వచ్చేసరికి 2 అయింది. పిల్లలు ఆల్రెడీ పాపం కార్లో పడుకున్నారు కాబట్టి మార్నింగ్ కొంచెం బతికించారు. కాకపోతే లేపంగానే లేచారు, వెళ్ళారు. ఆల్రెడీ 3 days హాలిడేస్ వచ్చాయి కదా, మళ్ళీ వెళ్ళకపోతే బాగోదనేసి వెళ్ళారనమాట దీవెన్ బాబు, దీవెన. అప్పుడు కూడా అంతే సేమ్. ఇంకా ఇది లాస్ట్ వీక్ అంట, ఇంకొక వారం అయితే లేదు. శ్రావణ మాసం ఉంది కానీ మళ్ళీ సండే వచ్చేంత వరకు లేదంట. మళ్ళీ అమావాస్య వస్తుందనేసి ఇంకప్పుడు చేయకూడదు అని అంటే మా వారే ఇంకా వెళ్దామని చెప్పారనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం, ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని. యాక్చువల్గా ఇది ఎప్పుడు 2 years బ్యాక్ మొక్కు అనమాట. దీవెనకి దీవెనకి 2 years బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి ఏమంటారు హాలిడేస్లో వెళ్తే, సమ్మర్ హాలిడేస్లో వెళ్తే అమ్మవారు పోసింది. అంటే మేమైతే తల్లి అయిందంటాము, అమ్మవారు పోస్తే దానికోసం
అప్పుడు మొక్కుకున్నాము, బోనం చేస్తాము, చీర పెడతా అని. ఎప్పుడైనా అమ్మ చేస్తుంటే మేము వెళ్ళేది, కాకపోతే ఈసారి ఇట్లా అయింది కదా అనేసి అప్పుడు మొక్కున్న మొక్కు అనమాట. ఇంతవరకు అవ్వలేదు. 2 years తర్వాత మళ్ళీ నిన్న ఈ శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో పెట్టుకొని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మేము ఎలా జరుపుకున్నాం అనేది, ఎలా చేస్తారు అనేది, మాకు అంటే మా ఏరియాలో ఎలా చేస్తాం అనేది అయితే చూపించాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. ఆల్రెడీ మనకి ఈ ఛానల్ ఆ ఛానల్ చూసే వాళ్ళు సేమ్ ఉంటారు సబ్స్క్రైబర్స్. ఎవరెవరు చూసారో కూడా ఆ వీడియోని కామెంట్ చేయండి. చూడకపోతే మా పల్లె వంట ఛానల్లో ఉంటుంది వీడియో, చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఒక్కొక్కరి ఇంట్లో, ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గారెలు అయితే అయిపోయాయి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలనేసి నేను సిమ్లో పెట్టేసి వదిలేసాను. ఈలోపు దీంట్లో బెల్లం వేసేసుకొని పరమాన్నం కూడా చేసేసాను. లాస్ట్లో మొత్తం పరమాన్నం అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసాక కొంచెం నెయ్యి వేసేసి జీడిపప్పు ఫ్రై చేసి వేసాను అన్నమాట. ఇప్పుడు పూర్ణాలు మిక్స్ చేస్తున్నాను. చూడండి, పిండి కలిపి పెట్టాం కదా, సాఫ్ట్గా మీగడలాగా అయిపోయింది, క్రీమ్ లాగా. ఇలా ఉంటే పూర్ణాలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం 1 by 1 ఇంకా యుద్ధం చేసేయడమే వీటి మీద. దీంట్లో వేసేసుకొని పూర్ణం స్పూన్తో వేసుకోవచ్చు, చేయితో వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా వేయచ్చు. నేను అక్కడ మళ్ళీ వేరే పని చేస్తూ ఉన్నాను కదా, ఇవి ఫ్రై అయ్యేలోపు చేతికి అంటుతూ ఉంటుంది, ఊరికే కడుక్కోవాలనేసి నేను స్పూన్తోనే వేసేసాను. చూడండి, ఆయిల్లో 1 by 1 ఇట్లా వేసేసుకోవడమే. అతుక్కోకుండా కొంచెం నూనెకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. పూర్ణాలకు కొంచెం మీడియం ఫ్లేమ్ ఉండాలి. సిమ్లో ఉంటే అంత అంటే ఉడికినట్టుగా అనిపిస్తుంది, ఫ్రై అవ్వదు. ఆల్రెడీ లోపల పప్పు ఉడికింది, ఇంకా దానికి ప్రాసెస్ ఏమి ఉండదు. మనం పైన వేసే తోపు పిండి మాత్రమే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇట్లా చేతితో వదిలేసుకోవచ్చు, లేదంటే స్పూన్తోనైనా వేసుకోవచ్చు. చేత్తో వేసిన ఈ బిట్ మిస్ అయినట్టుంది. చేత్తో అయితే ఒక వాయి వేసాను. ఆ తర్వాత వేరే పని ఉంటే మళ్ళీ చేయి కడుక్కొని వచ్చేసి ఇవేం కావాల్సిన సర్దుకుంటూ ఉన్నాను కదా, ఈలోపు ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి స్పూన్తో తీసేసి వేసేసాను. నెక్స్ట్ వాయి ఇది. చాలా చేశానులేండి ఆ రోజు పూర్ణాలు. దీవెన్ బాబు అయితే 2 days తిన్నాడు. అందులోనూ వర్షం కొంచెం ఎక్కువగా పడడం వల్ల మనకి పడవకుండా ఉన్నాయి. మామూలుగా సమ్మర్ అయితే కనుక శనగపిండి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2 days 3 days 1 week అయినా ఉంటాయి. కావాలంటే కొంచెం పూర్ణం తీసుకొని కూడా మనం పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసపిండి పట్టుకున్నప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు. చాలామంది కొంచెం ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. పిండికి స్పూన్కి కొంచెం ఎక్కువ వస్తే నేను సెకండ్ వేసిన దానికి కొంచెం ఇట్లా రాయలేదనమాట గిన్నెకి. మనం బజ్జీ ఎలా వేసేటప్పుడు బజ్జీని ఇలా నేలకి అంటే రాస్తామో దీనికి కూడా అలాగే. అలా రాయకుండా డైరెక్ట్గా టెన్షన్లో వేసేసామనుకోండి తోకలు వచ్చేస్తుంది పిండి, వెనక స్పూన్కి ఉన్న పిండి జారుతూ ఉంటుందన్నమాట. ఇట్లా గిన్నెకి అంటించేసి రాసి వేస్తే నీట్గా వస్తుంది పూర్ణం. బొబ్బట్లు, పూర్ణాలు, ఈ కొంచెం స్వీట్కి సంబంధించినవి అయితే మా ఇంట్లో ఎక్కువ తింటారనమాట. దీవెన నేనేమో పులిహోర కొంచెం స్పైసీ తింటాము. ఈసారి పూర్ణాలు కూడా బాగా తిన్నాం మేము. ఈవినింగ్ తిన్నాము, ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే కూడా తిన్నాము. చాలా బాగున్నాయి. అయిపోయిన వెంటనే మళ్ళీ మా దీవెన అడుగుతూనే ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడు చేస్తావు పూర్ణాలని. చిన్నప్పుడు అంటే ఇవి శనగపప్పు ఉడకబెట్టేసి రోట్లో వేసి మా అమ్మ నిన్న అంటుంది, పూర్ణాలు చేశాం కదా కొంచెం ప్రాసెస్ అంటే, శనగపప్పు ఉడకబెట్టి రోట్లో వేసేసి కొంచెం బెల్లం వేసి దాంట్లోనే రోకల బండితో ఇట్లా దంచి మైదా పిండి మిక్స్ చేసి దాంట్లో కొంచెం సోడా ఉప్పు, నార్మల్ ఉప్పు వేసేసి ఆ పూర్ణం ఉండలు తీసుకొని దాంట్లో వేసి నూనెలో వేసేవాళ్ళంట. నేనైతే ఎప్పుడు చేయలేదు మైదా పిండితో పూర్ణాలు, తినలేదు కూడా అనుకుంటా నాకు తెలిసి. నేనైతే చేయలేదు, తిన్నానో లేదో గుర్తులేదు. ఒకవేళ చిన్నప్పుడు తినే ఉండొచ్చు కానీ నాకైతే గుర్తులేదు. ఇట్లా దోసపిండితోటే గుర్తు. అలాగే ఇంకా లాస్ట్ టైం అయితే దోసపిండి బియ్యం లేకుండా ఓన్లీ మినపప్పు పిండిలోనే కొంచెం జోరుగా మిక్స్ చేసి ఓన్లీ మినపప్పుతోనే చేశాను, అలా కూడా గుర్తుంది. కానీ మైదా పిండిలో ముంచేయడం నాకు గుర్తులేదు. అది సాగుతూ ఉంటుంది కదా, ఎలా వస్తాయా ఏంటి అనేది అడిగితే బాగానే ఉంటాయి, అంటే షేప్ ఇట్లా ఏం రావు కానీ గుండ్రంగా కొంచెం తోకలుగా అటు ఇటుగా వస్తాయని చెప్పింది. అప్పట్లో పెళ్ళిళ్ళకి, వ్రతాలకి, భోజనాలకి, గృహప్రవేశాలప్పుడు కూడా అప్పటి నుంచే చేసేవాళ్ళంట పూర్ణాలు. ఏదైనా దేవుడికి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా చేసేవాళ్ళు అని చెప్పింది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి చేద్దామని అనుకుంటున్నా. ఎలా వస్తాయి, ఎవరైనా చేశారా మైదా పిండితోటి పూర్ణాలు?
ఎలా ఉన్నాయి చూడడానికి, తినడానికి బాగుంటాయా, టేస్ట్ చెప్పండి. ఒకసారి ట్రై చేస్తాను అవి కూడా. నేను ఎప్పుడు ఇవే చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ అయితే మొత్తం ఇదే, కానీ మనకి తోపు పిండి కంటే పైన మైదా పిండి యూజ్ చేయాలి అంతేనంట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో గుండ్రగా, అన్నీ ఒకటే సైజులో. మనం పూర్ణం లోపల పూర్ణం సేమ్ ఒకటే సైజులో చేసుకుంటేవి, పైన పిండి కూడా సేమ్ ఒకేలాగా తీసేసుకున్నామంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మెయిన్ ఇంకా ఎప్పుడెప్పుడు ఇష్టంగా తింటామంటే గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు పూర్ణం పెడతారు. సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కూడా భోజనాలు పూర్ణం పెడతారు, బాగా ఇష్టంగా తింటారు. మా దీవెన్ నా దగ్గర నుంచి కూడా తీసుకొని తింటాడనమాట, వాడికి ఎక్కువ ఇష్టము. బాగుంటాయి. రేర్గా అంటే తక్కువగా చేసుకునేవైతే ఎప్పుడైనా కనిపించినప్పుడు బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది ఒకటికి రెండు. ఇంకా రెగ్యులర్గా తినేవైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. చూడండి అన్ని స్పూన్ పెద్ద గరిటె పెడితే దానికి ఒకదానికి ఒకటి అంటుకుందనేసి ఒక్కొక్క స్పూన్ తోటి ఒక్కొక్కటిగా ఇట్లా సపరేట్ చేస్తూ ఎటువైపు అయితే ఫ్రై అయిందో అటువైపు ఇలా చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. గారెలు అయిపోయాయి, పరమాన్నం కూడా అయిపోయింది, బూరెలు కూడా అయిపోయాయి. పులిహోర ఒకటి మిక్స్ చేసుకోవాలి నేను. ఇంకా ఆ ఉడికించిన అన్నంలోదే ముందే కొంచెం అన్నం తీసి వేడివేడి అన్నం కొంచెం మెత్తగా చేసేసి దాంట్లో కొంచెం, కొంతమంది ఉప్పు వేస్తారు, కొంతమంది ఉప్పు వేయరు దద్దోజనంలో, అది ఇంకా మన ఇష్టం అనమాట. నేనైతే లైట్గా ఉప్పు వేసేసి పెరుగు కొంచెం ఎక్కువ వేసి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసి పెట్టేశాను, తాలింపు వేసి పెట్టేశాను. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని ఒక ఎండుమిర్చి వేసి కొద్దిగా ఇంగు వేసుకొని తాలింపు పెట్టేశాను. దద్దోజనం కూడా మన షుగర్ వేపినా చూడండి కలర్ ఎలా వచ్చాయో, చాలా బాగా వస్తాయి. కొంచెం మీకు ఇష్టం ఉంటే తోప్పిన్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు. సేమ్ అన్నీ ఇంకా ఇలాగే వేసేసుకోవాలండి. చాలా బాగా వచ్చాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. నెమ్మదిగా చేస్తే నేను స్టవ్ మీద ఏది పడకుండా నీట్గా చేస్తున్నాను అనమాట. అదొకటి ఉంటే మళ్ళీ ముగ్గు తోడవాలి కదా, మళ్ళీ స్టవ్ మీద ఏదైనా పడిపోతే అది తూడ్చేంత వరకు కొంచెం ఓసిడి అట్లా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వంట చేయబుద్ధి అవ్వదు అనమాట. అది అదే కనిపిస్తుంది, చెయ్యి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చూసి గిన్నె దాని దగ్గర తీసుకొచ్చి వేస్తూ ఉన్నాను. అయిపోయినట్టే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా అయిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. పూర్ణాలు వేసేస్తున్నాను, అన్నీ ఒకేసారి వేసాను, తింటారు కదా పిల్లలని. ఆ పిండి ఉంచామనుకోండి అలాగే మనకి అలాగే అయిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటుంది, తర్వాత ఇంట్రెస్ట్ లేక మనం వేరే పనిలో పడిపోయి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మొత్తానికైతే పూర్ణాలు కూడా చేయడం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పులిహోర మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ దద్దోజనం చేసి పెట్టేశాను. ఇంకా అది మీకు ప్రాసెస్ అయితే చెప్పాను కదా, కొంచెం క్వాంటిటీ చేశాను ఒక బాక్స్లోనే. నెక్స్ట్ శనగలు కూడా చాలా బాగా నానిపోయాయి, చూపిస్తాను చూడండి. పులిహోరకి తాలింపు వేసేసుకొని పులిహోర పులుసు కూడా చల్లారిపోయింది, దగ్గరికి అయిపోయింది, కలర్ కూడా బాగా వచ్చింది. అన్నం వండేసి పేషన్లో చల్లార్చి పసుపు ఉప్పు వేసేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని పులిహోర పులుసు దాంట్లోనే తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇంకేమి సర్దుకోలే, ప్రసాదాలన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత నేను కూర్చున్న దగ్గరే అటు సైడు దేవుడికి ఇది పీట వేసేసుకొని ఇంక అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడే లేచారనమాట పిల్లలు, ఆడుతూ ఉన్నారు. 7 అయింది టైం, 7:30 అయిపోయింది. మొత్తానికైతే అన్నీ కంప్లీట్ అయిపోయి వీడేందా అని చూస్తున్నాడు, కూర్చొని ఒంగోని చూస్తూ ఉన్నాడు. దండం పెడుతున్నాడు అనమాట స్వామి అని. మొత్తాన్ని పులిహోర కలపడం కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. మీరు ఎలా చేస్తారు ఇంకా ఈజీ ప్రాసెస్లో తప్పకుండా షేర్ చేయండి, నేను
ఫాలో అవుతాను మీరు చెప్పిన రెసిపీని ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది. ఎక్కువ కంగారు పడకుండా మనం మనసుని మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని 1 బై 1 చేస్తూ ఏం చేయాలనుకుంటున్నామో అది మైండ్లో 1కి 10 సార్లు అనుకోవాలి మర్చిపోకుండా. ఒక్కొక్కసారి బయటకు ఒకదానికోసం అని వెళ్తాం, అది కాకుండా అన్నీ తీసుకొస్తాం, అది మాత్రం తీసుకురాం. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తూ ఉంటుందన్నమాట. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి అమ్మవారిని ఒకసారి చీర, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధము, కలశము అన్నీ పెట్టేశాను. దీపారాధన చేసేసాను. పూజ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడో. ఇంకా దద్దోజనం కూడా కొంచెం సగం నిండా చేశాను, కొంచెం తినేసారు, ఇంకా లాస్ట్కి ఇది మిగిలిందనమాట.